హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. 2025వ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి? 9 రోజులు అమ్మవారి అలంకరణలు ఏంటి? తిథి వివరాలు, 9 రోజులు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి? ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి? కలశం అఖండ దీపం పెట్టుకోవటం ఆనవాయితీ లేని వాళ్ళు పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో మన విఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వసంత నవరాత్రుల్లో పూజను చక్కగా అమ్మవారికి ఆచరించడానికి చాలా వీలుగా ఉంటుంది. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను పూజ చేసుకుంటూ మీకు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చైత్ర వసంత నవరాత్రులను లలితాదేవి నవరాత్రులు అని, శ్రీరామ నవరాత్రులు అని పిలుస్తారు. మన పురాణాల ప్రకారం చూసుకుంటే ఏడాదికి మొత్తం 4 నవరాత్రులు అయితే ఉంటాయి. ఈ 4 నవరాత్రులు కూడా అత్యంత శక్తివంతమైనవి. మాఘమాసంలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు, చైత్ర మాసంలో లలితాదేవి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దేవి శరన్నవరాత్రులు అయితే వస్తాయి. ఈ 4 నవరాత్రుల్లో పూజను ఆచరించినట్లయితే అమ్మవారు మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తారు. అంత పవర్ ఉంటుందండి ఈ నవరాత్రుల్లో పూజను ఆచరించడం వల్ల. నాకు తెలిసినంత వరకు అందరికీ కూడా ఆశ్వీజ మాసంలో వచ్చే దేవి నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చే లలితాదేవి నవరాత్రులు అయితే అందరికీ చాలా బాగా తెలుసు అనుకుంటున్నాను. చైత్రమాసం నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటికి ముగుస్తాయి అనే విషయానికి వస్తే, చైత్రమాసం శుద్ధ పాడ్యమి నుంచి చైత్రమాసం శుద్ధ నవమికి ముగుస్తాయి. సరిగ్గా 9 రోజులు అయితే వస్తాయి. ఈ ఏడాది మనకు లలితాదేవి నవరాత్రులు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుద్ధ పాడ్యమి తిథి 30 మార్చి 2025 ఆదివారం నుంచి 7 ఏప్రిల్ 2025 సోమవారం వరకు లలిత నవరాత్రులు అయితే రానున్నాయి. చైత్రమాసం నవరాత్రులు పూజను ఆచరించేవారు ఎక్కువగా లలితాదేవి అమ్మవారిని అయితే పూజిస్తారు. మీకు వీలు కుదిరితే అమ్మవారిని 9 రోజులు 9 రకాలుగా అందంగా అలంకరించుకునేసి అమ్మవారి పూజను కూడా ఆచరించుకోవచ్చు. అయితే మొదటి రోజున అమ్మవారి అలంకరణ శైలపుత్రి దేవి అమ్మవారి అలంకరణ. ఒకవేళ మీకు శైలపుత్రి దేవి అమ్మవారి అలంకరణ వీలు కుదరకపోతే చక్కగా లలిత పరమేశ్వరి దేవి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొనేసి పీఠం మీదుగా ఏర్పాటు చేసుకొని చక్కగా మీరు 9 రోజులు కూడా లలిత అమ్మవారికి పూజను ఆచరించవచ్చు. ఒకవేళ మీ దగ్గర లలిత అమ్మవారు లేకపోతే దుర్గా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, మీ దగ్గర ఏ అమ్మవారి చిత్రపటం ఉంటే ఆ అమ్మవారిని చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజను అయితే ఆచరించుకోవచ్చు. ఈ రోజు తిథి పాడ్యమి తిథి 29/3/2025 శనివారం సాయంత్రం 5:20 నుంచి 30/3/2025 ఆదివారం మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం రేవతి సాయంత్రం 6:43 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రంలోకి అడుగు పెడతాము. మొదటి రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం ఉగాది పచ్చడి. ఎలానో మనము ఉగాదితో మనకు ఈ నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయి కాబట్టి ఉగాది రోజున మనం చక్కగా ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ పీఠంను ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఆ రోజు పూజకు ఏ నైవేద్యాలు అయితే ఏర్పాటు చేసుకుంటామో అవే నైవేద్యాలను అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కలశం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం 6:30 లోపల కానీ లేకపోతే సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు. కలశం అఖండ దీపం ఆనవాయితీ లేదు, మేము పెట్టుకోలేము, అలా చేయాలి అంటే చాలా రిస్కీ ప్రాసెస్ అనుకున్న వాళ్ళు చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకుని నియమనిష్టలతోటి పూజను ఆచరించుకోవచ్చు. ఒకవేళ మాకు అలా కూడా కుదరదు, ఈ 9 రోజులు నవరాత్రులు పూజను ఆచరించాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు చక్కగా మీరు నిత్య పూజను ఏ విధంగా అయితే చేసుకుంటారో అలానే నిత్య పూజను చేసుకోవచ్చు. రెండవ రోజు అమ్మవారి అలంకరణ బ్రహ్మచారిణి దేవి. ఇక్కడ నేను చెప్పే అలంకరణలు మీకు అందుబాటులో లేకపోతే చక్కగా మీరు లలిత పరమేశ్వర్ చిత్రపటాన్ని కానీ, లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ, దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకొని చక్కగా పూజ చేసుకోండి. నేను 2వ రోజు 3వ రోజు చెప్తున్నాను అని చెప్పి మీరు మళ్ళీ అయ్యో అది లేదు ఇది లేదు అని ఎటువంటి ఇబ్బంది అయితే పడద్దు. తిథి వచ్చేసి విద్యా తిథి. మనకు ఆ రోజు 30/3/2025 ఆదివారం మధ్యాహ్నం 2:45 నుంచి 31/3/2025 సోమవారం మధ్యాహ్నం 12:21 వరకు అయితే ఉంటుంది. ఈరోజు అశ్విని నక్షత్రం సాయంత్రం 5:45 వరకు,
తదుపరి రెండవ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం చలివిడి వడపప్పు. ఇక్కడ నేను చెప్పే నైవేద్యాలే పర్టికులర్గా పెట్టాలి అనే రూల్ అయితే లేదండి. మీకు ఏ నైవేద్యాలు తోచితే అమ్మవారికి ఆ నైవేద్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మనము శ్రీరామనవమి నవరాత్రులు అని కూడా అంటామని చెప్పాను కదా. అయితే రాముల వారికి మనం నిత్యం పానకం, వడపప్పు, చలివిడి ఇవి పెడతాం కదా. వీటిలో మీకు తోచిన ఏదో ఒక నైవేద్యాన్ని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మూడవ రోజు అమ్మవారి అలంకరణ చంద్రఘంటాదేవి అలంకరణ తదియ తిథి 31/3/2025 సోమవారం మధ్యాహ్నం 12:21 నుంచి 1 ఏప్రిల్ 2025 మంగళవారం ఉదయం 9:54 వరకు. ఈరోజు నక్షత్రం భరణి 3:24 నుంచి తదుపరి కృత్తికా నక్షత్రం. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కేసరి. నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ కూష్మాండాదేవి అలంకరణ చవితి తిథి 1 ఏప్రిల్ 2025 మంగళవారం ఉదయం 9:55 నుంచి 2 ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం 7:33 వరకు ఉంటుంది. ఈ రోజున మనకు 2 తిథులు అయితే కలిసి వస్తాయి. అదే చవితి, పంచమి. పంచమి తిథి వచ్చేసి రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం 1:50 వరకు. తదుపరి రోహిణి ఉంటుంది. ఈ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం దద్దోజనం. ఐదవ రోజు అమ్మవారి అలంకరణ స్కందమాత దేవి అలంకరణ షష్ఠి తిథి ఏప్రిల్ 3 గురువారం రాత్రి తెల్లవారుజామున 3:21 వరకు. ఈరోజు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:27 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కట్టె పొంగల్. ఆరవ రోజు అమ్మవారి అలంకరణ కాత్యాయని దేవి అలంకరణ సప్తమి తిథి ఏప్రిల్ 4 శుక్రవారం రాత్రి 1:39 వరకు. ఈరోజు నక్షత్రం మృగశిర ఉదయం 11:18 వరకు. తదుపరి అరుంధ్ర నక్షత్రం. ఈరోజు పెట్టవలసిన నైవేద్యం చక్కెర పొంగల్. ఏడవ రోజు అమ్మవారి అలంకరణ కాలరాత్రి దేవి అలంకరణ అష్టమి తిథి ఏప్రిల్ 5 శనివారం రాత్రి 12:23 వరకు. ఈరోజు అరుంధ్ర నక్షత్రం 10:28 వరకు. తదుపరి పునర్వాసు నక్షత్రం ఉంటుంది. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పాయసం, దద్దోజనం, కదంబం, పులగం. ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకరణ మహాగౌరి దేవి అలంకరణ నవమి తిథి ఏప్రిల్ 6 ఆదివారం రాత్రి 11:29 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పునర్వాసు ఉదయం 10:02 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభం. ఈరోజు శ్రీరామనవమి పండుగ కూడా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగకు మనము చక్కగా దేవునికి పానకం, వడపప్పు, చలివిడి, పులిహోర ఇంట్లో ఏవైతే నైవేద్యాలు తయారు చేసుకుంటూ ఉంటామో ఆ నైవేద్యాలు అన్నిటినీ స్వామి అమ్మవారికి ఏర్పాటు చేసుకునేసి పూజను అయితే ఆచరిస్తాం. 9వ రోజు అమ్మవారి అలంకరణ సిద్ధిదాత్రి దేవి అలంకరణ దశమి తిథి ఏప్రిల్ 7 సోమవారం రాత్రి 11:03 వరకు. ఈ రోజు నక్షత్ర పుష్యమి ఉదయం 10:02 వరకు. తదుపరి ఆశ్లేషం. పెట్టవలసిన నైవేద్యం చక్కెర పొంగల్. చూసారు కదా అమ్మవారికి నైవేద్యాలు, తిథి, నక్షత్రం వీటన్నిటిని తెలుసుకున్నారు కదా. అయితే మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు, అక్క ఏంటి ఉగాదితో ప్రారంభమై శ్రీరామనవమితోటి మనకు ముగుస్తాయి కదా, మరి ఏంటి మీరు ఎక్స్ట్రాగా ఇంకో డే కూడా చెప్పారు ఏంటి అని. మీరు గమనించినట్లయితే 4th డే మనకు 2 డేస్ వచ్చాయి. చవితి, పంచమి 2 కలిసి వచ్చాయి కాబట్టి మనకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా డే అయితే వచ్చేసింది. మీరు ఏం చేస్తారు అంటే ఉగాది రోజు మీరు పూజను ప్రారంభించినట్లయితే ఉగాది నుంచి ఎగ్జాక్ట్గా మీరు నవమి వరకు పూజను అయితే ఆచరించుకోవచ్చు. ఉగాది కూడా మనకి ఈసారి ముందు రోజు కూడా వచ్చేసింది కాబట్టి అలా మనకు తిథులు అనేది కొంచెం అటు ఇటుగా అయిపోయాయి. ఒకవేళ మీరు 9th డే ఉద్వాసన చెప్పుకోవాలి అనుకుంటే ఈవినింగ్ టైం ఉద్వాసన అయితే చెప్పుకోవచ్చు. ఈ 9 రోజులు పూజను చేసుకునేసి అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలి అనుకుంటే సోమవారం రోజున సాయంత్ర సమయంలో ఉద్వాసన చెప్పుకోండి. ఒకవేళ సోమవారం కుదరకపోతే మంగళవారానికి అలానే ఉంచుకునేసి బుధవారం రోజుకి ఉద్వాసన అయితే చెప్పుకోవాలి. దేవీ నవరాత్రుల పూజను ఏ విధంగా ఆచరించాలో మాకు అసలు తెలియదక్క, ఎలా చేయాలి అనుకుంటే ఈ నెక్స్ట్ వీడియోలో అయితే దేవీ నవరాత్రుల పూజను ఏ విధంగా ఆచరించాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. దేవీ నవరాత్రుల పూజను ఆచరించడం కుదరని వాళ్ళు ఎప్పుడు పూజను ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో మీకు అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా దేవీ నవరాత్రుల గురించి, దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి, అసలు దేవీ నవరాత్రులు ఏంటి అనే విషయాలన్నిటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీలాగే ఇంకొంతమందికి ఉపయోగపడాలి అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ షేర్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.